భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ తీర్మానించింది. 18న ఖమ్మం SR&BGNR కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ బహిరంగ సభలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని అన్నారు. ప్రస్తుత సమాజానికి కమ్యూనిజం ఆవశ్యకతను వివరించడమే ధ్యేయంగా సభను నిర్వహిస్తున్నామని కూనంనేని వెల్లడించారు. అనంతరం 19, 20, 21 తేదీల్లో జాతీయ, రాష్ట్ర కార్యవర్గాల సమావేశాలు, కమ్యూనిస్టు పార్టీల ఐక్యతపై ప్రత్యేక కార్యశాల కూడా ఏర్పాటు చేయనున్నామని సాంబశివరావు వెల్లడించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డపై జనించి డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తయింది. 100 సంవత్సరాలు ఒక దేశంలో ఒక పార్టీ మనుగడ సాగటం అంటే చిన్న విషయమే కాదు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో జైళ్లు, ఎంతోమంది త్యాగదనులు, వాళ్ళ ప్రాణ అర్పణలు, ఇంత నేపథ్యంలో కూడా నిలదొక్కుని కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. కమ్యూనిస్టుల అవసరం ఈ దేశంలో ఉంది అని వాళ్ళ ప్రజలు కోరుకుంటున్నారు. అందరు కమ్యూనిస్టులు ఒకటి కావాలని కోరుకుంటున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఒక ధైర్యం, ఒక మనోధైర్యం ఇవ్వటం కోసం పెద్ద ఎత్తున ఎప్పుడు ఎవరు జరపనంత బహిరంగ సభను జరపాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది.